తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తాము పార్టీని నమ్ముకుని ఉన్నామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు చెప్పారు. కాకినాడ రూరల్ సీటు ఉమ్మడి పొత్తులో భాగంగా ఎవరికిచ్చినా తాము వారికి సహకరిస్తామని తెలిపారు. తమ అధినాయకుడు చంద్రబాబు ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్న పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తితో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు అయితే దూకుడు పెంచాయి. ఒక పక్క జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 2-3 చోట్ల మాత్రమే సీట్లు అయితే ఖరారు చేశాయి. అది కూడా అనుకోని పక్షంలో ఆ సీట్లు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా ఆ ఏరియా ప్రాంతానికి సంబంధించి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇక్కడ సీట్ నాదే అంటూ ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. అయితే కాకినాడ రూరల్ కి సంబంధించి ఇప్పటికే జనసేనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఇంకా క్యాండిడేట్ ఎవరన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా అనౌన్స్మెంట్ కూడా జరగలేదు. అయితే మనతో దీనిపై మాట్లాడడానికి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికీ ఇంకా ఏది కూడా ఫైనల్ కాలేదు. బీఫామ్ వేసే వరకు కూడా సీట్ ఎవరికైనా కూడా పూర్తిగా మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా పార్టీ అంటే జనసేనతో మీరు ముందుగా పొత్తుకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సీటు మాదని ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక రాజకీయ అవగాహన లేని లీడర్స్ అందరూ కూడా ఈ విధమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. నిన్న వాళ్ళు ఏదో చేశారని మా కార్యకర్తలు కొంతమంది రియాక్ట్ అయిన దాని మీద దాన్ని వక్రీకరించి కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు చేసిన దాని మీద వాళ్ళకి క్లారిఫికేషన్ నాయకుడిగా నేను ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఒక రాక్షస పరిపాలన అంతమొందించాలన్నప్పుడు సామూహిక శక్తులన్నీ కూడా ఏకమై ఆ రాక్షసుని పబ్బి చంపటం ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి యొక్క పరిపాలన బయటికి పంపాలి అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమై ప్రస్తుతంగా ఆయన్ని బయటికి పంపవలసిన బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో దీన్ని పొత్తు పెట్టుకున్న తర్వాత ఏదో 25, 30 ఎన్ని ఇస్తారో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎన్ని ఇస్తారో కూడా ఇంకా క్లారిఫికేషన్ లేదు. ఒక మంచి వాతావరణంలో 2 పార్టీ కలయికలు ఉండాలి. ఆ 2 కలయికలు కూడా 2 కార్యకర్తలు కూడా ఏకమై మమేకమై నువ్వు తెలుగుదేశం నేను జనసేన అన్న భేదాభిప్రాయాలు లేకుండా కార్యకర్తల్లో ఉండి ముందుకెళ్తేనే సక్సెస్ అవుద్ది. మీరన్నట్టు టికెట్ రాకుండా మరి కార్యాలయం ఓపెన్ చేయటం, టికెట్ రాకుండా మాకు వచ్చారని చెప్పటం, మేము వెళ్ళి మాకు టికెట్ వచ్చింది, మేము సీనియరు, మేము గత ఎమ్మెల్యేము, 4 టర్లు మాకు వస్తుందని, మాలోని తెలుగుదేశం పార్టీలో ఇంకో నాకు వస్తుందని అన్ని డిస్టర్బెన్స్ పెడతాం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. పార్టీ కన్ఫ్యూజ్ అవుతుంది, పార్టీకి చెడపేరుతుంది, నాయకుడికి చెడపేరుతుంది. మాకు మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అలవాట్లు ఉన్నాయి. కాంట్రవర్సీకి వెళ్ళటం కానీ, ఉసుకో అంటం కానీ, లేకపోతే కక్ష సాధింపు చర్యలు కానీ, ఈ విధమైన కార్యక్రమాలు గత ప్రభుత్వంలో 42-44 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు ఎవరు చేసినా మా దగ్గర ఆ పార్టీలో లేవు. ఆ వాతావరణం మా కార్యకర్తలకు ఉండదు. కానీ ఇప్పుడున్న కార్యకర్తలు అక్కడక్కడ కొంచెం రెచ్చగొట్టే విధానంగా చేస్తుంటే అది పార్టీకి మీకు కూడా మాకు నష్టమే. కలిపింది మన అందరం కలిపి ఆ జగన్ గారి ప్రభుత్వాన్ని కిందకి దింపాలన్న కాన్సెప్టే ముందు ఉండాలి తప్ప ఇవన్నీ ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. అంటే ఒక రూరల్ అయితే ప్రచారం జరుగుతుంది సార్. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేకి సత్యబాబు గారు అయితే పోటీ ఇస్తారు, అది జనసేన అయితే పోటీ ఇవ్వదు అనేసి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు? పోటీ మేమిస్తాం. మా దగ్గరికి కూడా వచ్చింది ఆ విషయం. అనంతలక్ష్మి అయితేనే ఇక్కడ నెగ్గుతుంది. ఓన్లీ 1 క్యాండిడేట్, దట్ ఈస్ పిల్లి అనంతలక్ష్మి. ఇవన్నీ వాళ్ళకి అనవసరం. పొత్తుల్లో ఏదో ఒక భాగం అక్కడ కూర్చుంటారు. వాళ్ళకు కూడా గతంలో పీఆర్పీ నెగ్గిన క్యాండిడేట్ దగ్గర ప్రయారిటీ ఇవ్వాలని, గతంలో 30-40 వేలు అబోవ్ వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా గతంలో ఇక్కడ కన్నబాబు గారు పీఆర్పీ నెగ్గటం ఒక ప్రయారిటీ, రెండోది మనం పంతం నానాజీ గారి ప్రయారిటీ. ఈ రెండింటి పెట్టి అతను వస్తుందనుకోవటం సహజం. కానీ వస్తుందన్నప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీది సుమారు 65,000 ఓట్లు ఆయనకు వస్తే 40,000, 39,000 ఓట్లు ఆయనకు వచ్చినప్పుడు ఈ 65,000 ఓట్లని ఏ విధంగా కన్విన్స్ చేసుకుని నాయకుడిని సరిసర నాయకుల్ని అందరినీ కన్విన్స్ చేసుకుని ముందుకెళ్లాలన్న ఒక ఆలోచన అతనికి ఉండాలి. అప్పుడే ఈ వాతావరణంలో కలిసిన ప్రజెంట్ రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది.
అలాగే మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మీరు ఓన్గా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి స్పందన ఏ విధంగా ఉంది? స్పందన అయితే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఈసారి జగన్ గారు ఇంటికి వెళ్ళాలన్న దాని మీద ప్రజలందరూ ఉన్నారు. ప్రతి వాళ్ళని కూడా మేము కలవటం జరిగింది. మీరు చేసిన అభివృద్ధికేనమ్మా మేము ఓటేస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఈ జగన్ గారితో మేము పల్లాపోతున్నాం అని అందరూ ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు. అందుకే ఈవేళ మేము అనంతలక్ష్మి గారు అయితే నెగ్గుతారనేసి సర్వే వెళ్ళటం జరిగింది. మేడం, ఈ పొత్తుల్లో భాగంగా అవతల పార్టీకి ఒకవేళ సీటు వెళ్తే మీరు వారికి ఏ విధంగా సహకరిస్తారు? ఏ విధంగా అంటే మా నాయకుడు మాకు ఒక మాట చెప్పాలి. మా చంద్రబాబు నాయుడు గారు మేము ఇలాగ పొత్తు పెట్టుకున్నామమ్మా, మీరు వెళ్ళి నెగ్గించాలంటే మా నాయకుడు చెప్పిన మాట ప్రకారంగా మా కూడా ఉన్న క్యాడర్ని అందరినీ మేము ఒప్పించుకుని మా నాయకుడు ఏది చెప్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ముందు నుంచి కూడా పార్టీని నమ్ముకుని ఉన్నాము, పార్టీ ఏది చెప్తే అదే చేస్తాము, ఎవరికి ఇచ్చినా సరే వారికి మేము సపోర్ట్ చేస్తాము, ఏది ఏమైనా చివరి వరకు మా జీవితం చివరి వరకు కూడా పార్టీని పెట్టుకుని ఉంటామని మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు